నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. మన జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టిండని వైసీపీ లీడర్లు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఒక పండగలుగా ఏందో ఘనకార్యం జరిగిందని మా సింహం జూలు ఇప్పింది వచ్చింది, సోషల్ మీడియా దద్దరిల్లుతుంది, ఇంకా కూటమి ప్రభుత్వం కింద కోసాల గదిల్ని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అక్కడ జగన్ గారు ఏం మాట్లాడిండు? పాడరా పాస్పల్ల దాసరా అన్నట్టు పాడిందే పాడుతుండ ఆయన కూడా. ఇప్పుడు వాళ్ళ లీడర్లు వచ్చి అదే తప్పు చేశారు, మెగా డిఎస్ మీద మాట్లాడి ఫెయిల్ అయిపోయినరు. మళ్ళా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మేము 29లో వస్తామని సవాళ్ళు ఇసురుతుండ్రు. సవాళ్ళు ఇసిరేటప్పుడు ఒక్కసారి రాజకీయం గురించి తెలియదా? 5 ఏళ్ళు పరిపాలన చేసినవు కదా, అసలు ఏం మాట్లాడితే నా మాట ప్రజల దాకా వెళ్ళుద్ది, నేనేం చేస్తే ప్రజల్లోకి వెళ్తానని కొద్దిగానే జ్ఞానం ఉండాలని మన జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నా. మీరు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మెగా డిఎస్ మీద మాట్లాడుతుంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ పని చేస్తుందా చేయటం లేదా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే 2 రాష్ట్రాల ప్రజలు కూడా గుసగుసలు ఆడుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తుండా, వ్యక్తిగత కచ్చలు పెట్టుకొని కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతుండా అని. అక్కడ మెగా డిఎస్ లో దగా జరగలేదాయా? నీకు ధైర్యం దమ్ము ఉంటే అసెంబ్లీ సాక్షిగా వచ్చి మీరు సాక్ష్యాలు తీసుకొని వచ్చి చూపియండి అని నారా లోకేష్ బాబు గారు నోటు మీద నోరేసుకొని చెబుతుండు. ఏం చెవులు పని చేయట్లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? లేకపోతే ఈ వార్త జగన్మోహన్ రెడ్డి దాకా జారలేదా? చేరినా కూడా జారనట్టు నటిస్తుండా? కొద్దిగానే ఉండాలి కదా, 5 ఏళ్ళు పరిపాలన చేసి మాజీ ముఖ్యమంత్రి అయింది కదా, కొద్దిగానే జ్ఞానం ఉంటుంది కదా. వాళ్ళ లీడర్ల కంటే లేదు, ఈయనకైనా ఉండాలి కదా. ఈ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలని కోరుకుంటున్నాను నేను. ఇంకొకటి, ఇప్పుడు మెగా డిఎస్ దగా చేసినాదని మాట్లాడుతుండు, పేకాట రైళ్ళకే జాబులు ఇచ్చినాడని మాట్లాడుతాను. ఎంతో మంది కష్టపడి చదువుకొని వాళ్ళు జాబులు తెచ్చుకుంటారు, లంచాలు ఇచ్చి తెచ్చుకోలేదు. మీరు ఒక పేకు మడిసిని తీసుకొచ్చి పెట్టారు కదా అక్కడ, నేను డబ్బులు ఇచ్చినా కూటమి ప్రభుత్వం నాకు జాబు ఇవ్వలేదని అక్కడే తెలిసిపోతుంది కదా. అక్కడ డబ్బులు లంచం ఇచ్చినా కూడా జాబు రాదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా చదువు పరంగా టాలెంట్ ఉంటేనే, లేకపోతే లేదు ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అని తేలిపోతుంది కదా, అడ్డం పెట్టినట్టే కానొస్తుంది కదా. అందుకని దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారైనా ప్రెస్ మీట్ పెట్టి ఇట్ట పేలు కావద్దని నేను కోరుకుంటున్నా ఈ పరంగా.